సో ఇప్పుడు నేను ఒక 5 ఇంపార్టెంట్ థింగ్స్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఫస్ట్ ఏంటంటే రివ్యూస్. మీరు ఎవరో చెప్పిన రివ్యూలను నమ్మి 3 రోజుల్లోనో 30 రోజుల్లోనో ఇంగ్లీష్ బాగా మాట్లాడడం నేర్చుకున్నానంటే ఎలా నమ్ముతున్నారు? ఫస్ట్ థింగ్, నా కోర్సులో జాయిన్ అవుతా కనుక నేను రివ్యూలు నమ్మి జాయిన్ అవ్వండి అని చెప్పను. మీరు శాంపుల్ కంటెంట్ చూడండి, మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి అని చెప్తున్నాను. సో ఎప్పుడు కూడా రివ్యూస్ చూసి మోసపోకండి. ఓకే, నెక్స్ట్ స్పీకింగ్ పార్ట్నర్. చాలామంది అంటుంటారు ఏంటంటే సార్ ప్రీ రికార్డెడ్ కంటెంట్ ప్రాక్టీస్ చేస్తే ఇంగ్లీష్ మాట్లాడడం వస్తుందా, స్పీకింగ్ పార్ట్నర్ ఉండాలి కానీ రెగ్యులర్గా మాట్లాడుతుంటే మనకు బాగా ఇంగ్లీష్ మాట్లాడడం వస్తుంది కదా అంటుంటారు. కానీ మీకు దొరికే స్పీకింగ్ పార్ట్నర్ ఎవరు? మీతో క్లాస్కి అటెండ్ అయ్యే ఇంకో స్టూడెంటా? ఒకవేళ మీరు మిస్టేక్స్ చేస్తే అతను కరెక్ట్ చేయగలరా, అతను మిస్టేక్స్ చేస్తే మీరు కరెక్ట్ చేయగలరా? అలాంటప్పుడు మీకు మీరుగా ప్రాక్టీస్ చేస్తే బట్లర్ ఇంగ్లీష్ వస్తుంది తప్ప సూపర్ ఇంగ్లీష్ అయితే రాదు. అండ్ ఒకవేళ మీరు ఎవరైనా ఫ్రెండ్ హెల్ప్ తీసుకోవాలన్నా కూడా ఆ ఫ్రెండ్కి మీరు చేసే మిస్టేక్స్ని కరెక్ట్ చేసి చెప్పేంత ఓపిక ఉండాలి. మరి ఆ ఓపిక మీ ఫ్రెండ్ దగ్గర ఉంటుందా? ఉండదు. సో స్పీకింగ్ పార్ట్నర్ మీద డిపెండ్ అయ్యే కన్నా సూపర్ అడ్వైజ్ ఏంటంటే మీరు ఇంగ్లీష్ మూవీస్ చూడండి, కింద సబ్ టైటిల్స్ చూడండి. సో నా కోర్స్ కంటెంట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు ఆల్మోస్ట్ ప్రతి సెంటెన్స్ కూడా అర్థమైపోతూ ఉంటుంది. సో కింద సబ్ టైటిల్స్ చూడండి, వాళ్ళు ఎలా చెప్తున్నారో మీరు అలాగే చెప్పండి. ఓ స్పీకింగ్ పార్ట్నర్ గురించి టైం వేస్ట్ చేసుకున్నా కన్నా సూపర్ ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటారు ఇంగ్లీష్ మూవీస్లో. ఇంగ్లీష్ మూవీస్ చూడండి. నా కంటెంట్ ప్రాక్టీస్ చేస్తుంటే మీకు చాలా సెంటెన్సెస్ అర్థమైపోతాయి. ఆ సెంటెన్సెస్ని వాళ్ళలాగే బయటికి గట్టిగా చెప్తూ ప్రాక్టీస్ చేయండి. మీకు సూపర్గా ఇంగ్లీష్ మాట్లాడడం వస్తుంది. సో స్పీకింగ్ పార్ట్నర్ కోసం ఎప్పుడు కూడా టైం వేస్ట్ చేసుకోకండి. మీకు ఒకవేళ స్పీకింగ్ పార్ట్నర్ దొరికితే మీరు రోజుకు 10-15 సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేస్తారు కావచ్చు. కానీ మీరు ఇంగ్లీష్ మూవీస్ కనుక ప్రాక్టీస్ చేస్తే కరెక్ట్గా ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతున్నారో అలాగే ప్రాక్టీస్ చేస్తుంటారు. సో మీ ఇన్పుట్ ఎప్పుడైతే ప్రాపర్ ఇంగ్లీష్ ఉంటుందో మీరు మాట్లాడినప్పుడు కూడా ఆటోమేటిక్గా అదే ఇంగ్లీష్ వస్తుంది. ఓకేనా? సో స్పీకింగ్ పార్ట్నర్ గురించి టైం వేస్ట్ చేసుకోకండి, మళ్ళీ చెప్తున్నాను. నెక్స్ట్ ఆఫ్లైన్ వర్సెస్ ఆన్లైన్. చాలామంది స్టూడెంట్స్ నన్ను కాంటాక్ట్ అయినప్పుడు అడుగుతుంటారు, సార్ మీరు ఆఫ్లైన్ క్లాస్ ఆఫర్ చేస్తారా అని చెప్పేసి. ఆఫ్లైన్ అటెండ్ అవ్వాలనుకునే వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే, నేను క్లాస్కి వెళ్తాను, క్లాస్కి వెళ్ళిన తర్వాత సార్ మొహం నా మొహం ఎదురుగా ఉంటుంది కాబట్టి సార్ చెప్పేదంతా నా బుర్రలోకి డైరెక్ట్గా ఎక్కుద్ది. అండ్ ఏ డౌట్ వచ్చినా డైరెక్ట్గా నేను అడగొచ్చు, సార్ని లైవ్లో అడగచ్చు, డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే చుట్టూతా ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళే ఉంటారు కాబట్టి మనకు చాలా ఇన్స్పైరింగ్ ఉంటుంది. క్లాస్ అయిపోయిన తర్వాత వాళ్ళతో 1-2 గంటలు రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటాం. మాట్లాడటం వల్ల మనకి ఇంగ్లీష్ బాగా ఇంప్రూవ్ అయిపోద్ది. గ్రూప్ డిస్కషన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనకి ఈజీగా వస్తుందని. కానీ నేను చెప్తున్నాను, చాలా క్లాసెస్లో మీకు ట్రాన్స్లేషన్ టిప్స్ తప్ప ఏమీ నేర్పించరు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మీకు గ్రూప్ డిస్కషన్స్ అనేవి హార్డ్లీ 4 to 5 days ఉంటాయి. చాలా ట్రైనింగ్ సెషన్స్ గురించి నేను చెప్తున్నాను. అన్నిట్లో ఇలాగే ఉంటుంది నేను చెప్పలేను, కానీ జనరల్లీ 1 month 45 days కోర్సెస్లో హార్డ్లీ ఒక 4 to 5 days మీ గ్రూప్ డిస్కషన్ టాపిక్స్ అనేవి చెప్తారు. సో మోస్ట్లీ ట్రాన్స్లేషన్ టిప్స్ నేర్పిస్తారు కాబట్టి మీరు కొన్ని ఫిక్స్డ్ ప్యాటర్న్స్లో అతను వస్తాడు, హీ విల్ కమ్, అతను వస్తాడా, విల్ హీ కమ్, అతను రాడు, హీ వోంట్ కమ్, అతను రాడా, వోంట్ హీ కమ్, అతను ఎప్పుడు వస్తాడు, వెన్ విల్ హీ కమ్, ఇలాంటివి ట్రాన్స్లేట్ చేయించి సూపర్ అండి మీరు చాలా ఇంప్రూవ్ అయ్యండి, ఎక్సలెంట్ అండి అనగానే మనం పడిపోతాం అక్కడ. అండ్ నెక్స్ట్ గ్రూప్ డిస్కషన్స్లో కూడా మనకు రెగ్యులర్గా డే టు డే లైఫ్లో మాట్లాడుకునే టాపిక్స్ ఏమి ఉండవు. ఏదో టాపిక్ తీసుకొస్తారు, యుక్రెయిన్ రష్యా వార్ గురించి కానీ, లేకపోతే ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ గురించి కానీ, లేకపోతే కాస్ట్ సిస్టమ్ గురించి కానీ, ఇలాంటివి ఏవో టాపిక్స్ ఇస్తారు. వీటి గురించి కూడా ఏవో చెప్తారు. మొదటి 2 రోజులు ఇలా కాదు ఇలా మాట్లాడాలి, అలా కాదు ఇలా మాట్లాడాలని చెప్తుంటారు. ఇంకా 3, 4, 5 రోజులు మీరు ఏది మాట్లాడినా ఎక్సలెంట్ అండి, అసలు చాలా ఇంప్రూవ్ అయ్యారండి అంటారు. ఇంకా కోర్స్ అయిపోయిన తర్వాత సార్ ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నాను కదా సార్, మరి ఏమైంది అంటే కొన్ని గ్యారంటీ కోర్సులో ఏం చేస్తారంటే, నో ప్రాబ్లం, మీరు ఇంగ్లీష్ బాగా మాట్లాడడం వచ్చేదాకా రండి అని చెప్పేసి అంటుంటారు. ఇంకా కొన్నాళ్ళు వచ్చి చికాకు వచ్చి వీళ్ళే మానేస్తుంటారు. లేకపోతే ఇంకొన్ని బ్యాచ్లు ఉంటాయి, వీళ్ళు ఏం చేస్తారంటే ఇంగ్లీష్ నేర్పించడం బదులు ఒక మాస్ హిస్టరీ అనేది ఫామ్ చేస్తారనమాట. ప్రతిరోజు మీ బర్త్డే వచ్చిందనుకోండి, మీకు బర్త్డే విషెస్ చెప్పడం కానీ, లేకపోతే మీరు ఏది మాట్లాడినా మీరు సూపర్ అని చెప్పడం కానీ, లేకపోతే మీరంతా మా ఫ్యామిలీ అని చెప్పడం కానీ, ఇలాంటి కాకమ్మ కబుర్లు అని చెప్తా టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. ఫైనల్గా ఇంగ్లీష్ మాట్లాడడం రాలేదేంటి సార్ అంటే, తెలుగే మనకు కరెక్ట్గా మాట్లాడడం రాదు, తెలుగులోనే చాలా మిస్టేక్స్ చేస్తాం, మరి అలాంటిది ఇంగ్లీష్లో మిస్టేక్స్ చేయమా? సో ఇంగ్లీష్ అనేది కూడా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తుంటే అదే వస్తుంది అని చెప్పేసి తీరా చివరిలో చెప్తుంటారనమాట. సో ఇలాంటి ఉపదేశాలు ఇచ్చే క్లాసెస్ కోసం మీరు చూస్తున్నట్టయితే ఆఫ్లైన్ క్లాసెస్లో అటెండ్ అయ్యి నిజంగానే 1 month 45 daysలో అదరగొట్టండి, నేను చూస్తాను. ఓకేనా? సో నెక్స్ట్ ఆన్లైన్ క్లాసెస్. ఇవి చాలామంది ఏంటంటే విక్టిమైజ్ అవుతున్నారండి. ఎక్కడ చూసినా ఇదే, మళ్ళీ 3 రోజుల్లోనే మీ చేత ఇంగ్లీష్ మాట్లాడిస్తాం, 30 రోజుల్లోనే గడగడ మాట్లాడిస్తాం, మీకోసం మా స్టాఫ్ ఉంటారు, మా టీం ఉంటారు, ఇలాంటి కబుర్లు చెప్తే కోర్సులో జాయిన్ అయిన తర్వాత అస్తమానం ఇదే ట్రాన్స్లేషన్ ప్రోగ్రామ్, లేకపోతే గ్రామర్ లెసన్స్ ఇలాంటివన్నీ చెప్పి టైం వేస్ట్ చేయడం వల్ల చాలామంది ఏంటంటే ఆన్లైన్ కోర్స్ అంటే ఇలాగే ఉంటుందనే ఒక పాయింట్కి వచ్చారనమాట. సో ఇంకా వీళ్ళ రివ్యూస్ చాలా దారుణంగా ఉంటాయి.
ఎందుకంటే నేను 2-3 సార్లు ఆన్లైన్లో జాయిన్ అయ్యాను, ఎక్కడ వెళ్ళినా ఇంతే ఉంటుంది అని ఒక కంక్లూజన్కి వచ్చేస్తారనమాట. ఓకే, కానీ ప్రతి ఆన్లైన్ క్లాసు ఒకలానే ఉండదు. ఓకే, జెన్యూన్గా స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పించగలిగే ట్రైనర్స్ ఉన్నారు. ఓకే, మీరు అందుకే రివ్యూలు నమ్మటం మానేసి ఫస్ట్ మీరు శాంపిల్ కంటెంట్ చూడండి. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే కోర్స్లో ఏమేమి చెప్తారు, ఎన్ని రోజులు చెప్తారు, ఇవన్నీ డీటెయిల్స్ కనుక్కోండి. అండ్ ఎవరైనా చెప్పారనుకోండి మేము పలానా చోట జాయిన్ అయ్యాం ఆన్లైన్లోనో ఆఫ్లైన్లోనో అంటే మీ క్లాస్లో ఎంతమంది ఇంగ్లీష్ బాగా మాట్లాడగలుగుతున్నారో అని అడగండి. హార్డ్లీ ఒకరో ఇద్దరు ఉంటే మీరు ఆలోచించాల్సిన విషయం మిగతా వాళ్ళకి ఎందుకు రావట్లేదని. నెక్స్ట్, చాలామంది ట్రైనర్స్కి ఇంగ్లీష్ మాట్లాడడం రాదు. నేను నిజంగా చెప్తున్నాను, జెన్యూన్ ట్రైనర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. చాలామంది ట్రైనర్స్ ఏం చేస్తుంటారంటే తెలుగులోంచి ఇంగ్లీష్లోకి కొన్ని ఫిక్స్డ్ ప్యాటర్న్స్ నేర్చుకొని, కొన్ని గ్రామర్ టిప్స్ నేర్చుకొని ఎలా 30 days కంటిన్యూ చేయాలి, ఎలా 45 days కంటిన్యూ చేయాలి, వీటి మీదే వీళ్ళు రీసెర్చ్ చేసి పెడతారనమాట. సో వీళ్ళ తర్వాత వీళ్ళ శిష్యులు కూడా మొదలైపోతారు. అతనికి ఇంగ్లీష్ రాదు, ఇతనికి ఇంగ్లీష్ మాట్లాడడం రాదు, కానీ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సెస్ మాత్రం రన్ చేస్తూ ఉంటారు. సో జెన్యూన్ ట్రైనర్స్ గురించి నేను మాట్లాడట్లేదు. ఎవరికైతే ఇంగ్లీష్ మాట్లాడడం రాకుండా ఇంగ్లీష్ మాట్లాడొచ్చు అని చెప్పుకుంటున్నారో, ఫ్లూయెంట్గా మాట్లాడగలను అని చెప్పుకుంటున్నారో, మీ చేత మాట్లాడిస్తామని చెప్తున్నారో అలాంటి వాళ్ళ గురించి మీరు జాయిన్ అయ్యే ముందు 2 విషయాలు ఆలోచించండి. ఆ కోర్సులో జాయిన్ అయిన వాళ్ళు ఎంతమంది ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నారు, అండ్ మేజర్లీ ఆ ట్రైనర్ ఎప్పుడైనా ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడడం మీరు చూసారా? ఓకే, ఈ 2 విషయాలు మాత్రం బాగా గుర్తుంచుకోండి. సో ఇది ఆన్లైన్ వర్సెస్ ఆఫ్లైన్. కానీ ఆన్లైన్లో కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయండి. ఏంటంటే మీరు ట్రావెల్ చేయక్కర్లేదు, ఎక్కడికి ఉన్న దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. అండ్ ప్రీ రికార్డెడ్ సెషన్స్ ఉంటాయి కాబట్టి మీకు నచ్చినప్పుడు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా వాళ్ళని ట్రైనర్స్ని అప్రోచ్ అయ్యి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. మా కోర్సెస్లో జాయిన్ అవుతాయి. ఓకేనా? సో నెక్స్ట్, ఫ్రెండ్స్ అడ్వైస్. ఈ కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, టాక్సిక్ ఫ్రెండ్. వీడు ఎట్లా ఉంటాడంటే, అరే నేను పలానా చోట కోర్సులో జాయిన్ అవుతాం అనుకుంటున్నాను రా, నేను డెమో చూసాను నాకు నచ్చింది అనగానే. సో ఈ టాక్సిక్ ఫ్రెండ్స్ ఎలాంటి అడ్వైస్ ఇస్తారంటే, అరే డబ్బులు ఎందుకు రా వేస్ట్, ఎక్కడ వెళ్ళినా అదే 1 month 45 days ట్రైనింగే కదా, యూట్యూబ్లో చాలా క్లాసెస్ ఉన్నాయి అండ్ రెగ్యులర్గా మాట్లాడితే వస్తుంది, నేను నీకు హెల్ప్ చేస్తాను, అండ్ ఎలాగో నీకు ఇంగ్లీష్ మాట్లాడడం బాగానే వచ్చు కదరా, ఇంటర్వ్యూలో కూడా జస్ట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ మనం ప్రాక్టీస్ చేస్తే సరిపోద్ది, జాబ్ వస్తుంది అని అనుకుంటారు. కానీ జాబ్ వచ్చినా అందులో ఎగ్జిస్ట్ అవ్వాలంటే కూడా ఇంగ్లీష్ మాట్లాడడం రావాలి. అది తెలుసా మీకు అసలు? సో ఇలాంటి టాక్సిక్ ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే, ఈడు జాయిన్ అవ్వడు, ఇంకొని జాయిన్ అవ్వనివాడు, వాడేదో మనకు ఆ టైంకి దేవుడిలా కనపడతాడు అనమాట. అబ్బా నేను నా ఫీజు వేస్ట్ చేసుకోబోతుంటే ఈడొచ్చి నన్ను రక్షించాడని చెప్పేసి. కానీ మీరు తర్వాత రిగ్రెట్ అవుతారు, చాలా పశ్చాత్తాపడతారు. నేను ఇంగ్లీష్ మాట్లాడడం ఎప్పుడూ నేర్చుకుంటే ఈ పాటికి నా లైఫ్ బాగా సెటిల్ అయిపోయేది అని చెప్పేసి మీరు తర్వాత ఫీల్ అవుతారు. ఇలాంటి టాక్సిక్ ఫ్రెండ్స్కి దూరంగా ఉండండి. వీళ్ళు ఇచ్చే అడ్వైస్లు మీరు తీసుకోకండి. ఓకేనా? సో నెక్స్ట్, ట్రాన్స్లేషన్. ఎక్కడికి వెళ్ళినా ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఈ రోజుల్లో ఏంటంటే ట్రాన్స్లేషన్ టిప్స్. దీనిలో ఎలా ఉంటుందంటే తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తారు, అయితే ర్యాండమ్గా ప్రాక్టీస్ చేస్తుంటారు. ఇది ఎలా ఉంటుందంటే, మీరు ఆఫీస్కి వెళ్ళారు, రెడీ టు గో టు ఆఫీస్, మీరు ఆఫీస్కి వెళ్ళకుండా ఉండాల్సిందే, యూ షుడెంట్ హావ్ గోన్ టు ఆఫీస్, అతను ఆఫీస్కి వెళ్ళాడు కావచ్చు, హీ మైట్ హావ్ గోన్ టు ఆఫీస్, ఇలా ర్యాండమ్గా అటు ఇటు చెప్పించేసరికి బా సార్ సూపర్గా ట్రాన్స్లేట్ చేస్తున్నారా, మనం కూడా ఇక్కడ జాయిన్ అవ్వాలరా, మనం కూడా ఈ ట్రాన్స్లేషన్ టిప్స్ నేర్చుకోవాలరా అనుకుంటారు. కానీ మీరు ఆ ట్రాన్స్లేషన్ టిప్స్ తప్ప ఇంకేం నేర్చుకోలేరు. మీకు ఇదే ట్రాన్స్లేషన్ టిప్స్ కావాలంటే మన కోర్స్లో జాయిన్ అయిన తర్వాత 7.5 hours కంటెంట్ ఒకటి ఉంటుంది, ఎసెన్షియల్ కోర్స్ అని. అది అటెండ్ అయ్యారంటే మీరు ఇలాంటి సెంటెన్సెస్ చాలా వరకు ర్యాండమ్గా అటు నుంచి అటు స్పీడ్గా ట్రాన్స్లేట్ చేయగలరు. సో ట్రాన్స్లేషన్ కోసం అయితే మీరు కోర్సెస్లో జాయిన్ అవ్వాల్సిన పని లేదండి. సో డే టు డే లైఫ్లో మనకి ఎవడు పక్కన నుంచొని తెలుగులో అడుగుతాను, నువ్వు ఇంగ్లీష్లో చెప్పు అన్నాడు, మనం స్పాంటేనియస్గా మాట్లాడడం రావాలి. అండ్ చాలామంది ఈ రోజుల్లో చూసుకుంటే ఎంప్లాయీస్ చాట్ జీపీటీ మీద డిపెండ్ అవుతున్నారు. ఏమన్నా ఉంటే చాట్ జీపీటీ ఉంది కదా, దాన్ని అడిగితే ఈమెయిల్ ఇచ్చేస్తుంది, ఈ మాత్రం దాన్ని ట్రైనింగ్ ఎందుకని. ఓకేనండి, కానీ మీరు క్లయింట్తో మాట్లాడాలంటే చాట్ జీపీటీని అడిగితే అది టపటపా చెప్తే మీరు టక్కటక్క వాళ్ళతో మాట్లాడతారే ఏంటి? మీకు స్పాంటేనియస్గా మాట్లాడడం రావాలి కదా. ఎంతో నాలెడ్జ్ ఉన్న మీకు, ఎంతో టాలెంట్ ఉన్న మీకు 4 ముక్కలు ఇంగ్లీష్లో మాట్లాడరాకపోతే మీ కెరీర్ ఏమవుతుందో మీకు తెలీదా? మరి ఎందుకంటే అస్తమానం చాట్ జీపీటీ మీద డిపెండ్ అవుతారు? ఒకటి, మీకు కూడా సొంతంగా మాట్లాడడం వస్తేనే మీ టాలెంట్కి ఒక రికగ్నిషన్. ఓకేనా? సో కోర్స్లో జాయిన్ అయ్యే వాళ్ళకి కొన్ని టిప్స్ ఏంటంటే, ఫస్ట్ ట్రాన్స్లేషన్కు దండం పెట్టేయండి. ఓకే, అస్తమానం ట్రాన్స్లేషన్ చేస్తే ఇంగ్లీష్ మాట్లాడడం వస్తుంది అనే భ్రమలోంచి బయటికి రండి. నెక్స్ట్, ప్రాక్టీస్ ద కంటెంట్ ఎవ్రీడే. నేను ఇచ్చే కంటెంట్ ఏదైతే ఉందో రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. మీకు కంటెంట్ ఎప్పుడంటే అప్పుడు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఏ డౌట్ వచ్చినా డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా? సో కంటెంట్ అయితే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఇంగ్లీష్లోనే నేర్చుకునేలాగా డిజైన్ చేసిన వర్క్షీట్స్ నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని తర్వాత ఆ వర్క్షీట్ మీరు సొంతంగా చేస్తే సరిపోద్ది. ఓకే, సో ఈ కంటెంట్ మీకు ఇండియాలో చాలామంది ట్రైనర్స్ ఇవ్వకపోవచ్చు, కానీ నేను ఇస్తున్నాను. ఓకేనా? సో నెక్స్ట్, ఫోకస్ ఆన్ ప్రొనౌన్సియేషన్ అండ్ మాడ్యులేషన్. సపోజ్ మీరు మీటింగ్ అటెండ్ అవుతారంటే, విల్ యూ అటెండ్ ద మీటింగ్ టుమారో అనాలి.
దీన్ని విల్ యూ అటెండ్ ద మీటింగ్ టుమారో ఇలా మాట్లాడితే చాలా చండాలంగా ఉంటుంది. క్వశ్చన్ని క్వశ్చన్ లాగా చెప్పడం మనకు అర్థం కావాలి. ఓకే, సో అందుకే విల్ యూ అటెండ్ ద మీటింగ్ టుమారో అనకుండా విల్ యూ అటెండ్ ద మీటింగ్ టుమారో, ఇలా మాడ్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో ప్రొనౌన్సియేషన్ అంటే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అని ఉంటుంది, చాలామంది డొనాల్డ్ ట్రంప్ అంటారు. ఓకే, డల్లాస్ అంటారు, కానీ డాలస్ అంటారు అక్కడ ఉండేవాళ్ళు. మన పేరుని కూడా ఎవరో తప్పుగా పలికితే ఎలా ఉంటుంది? మన పేర్లు ఏవైతే ఉన్నాయో కనీసం వాటి మీదైనా కరెక్ట్గా ఫోకస్ చేయండి. ఓకేనా. సో నెక్స్ట్, వాచ్ ఇంగ్లీష్ మూవీస్ విత్ సబ్ టైటిల్స్. ఓకే, సో ఇప్పుడు కూడా ఇంగ్లీష్ మూవీస్ విత్ సబ్ టైటిల్స్ చాలా యూజ్ అవుతాయి. మీరు స్పీకింగ్ పార్ట్నర్ కోసం టైం వేస్ట్ చేసుకోకండి. ఓకే, ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్. స్పీకింగ్ పార్ట్నర్ కోసం మీరు ఎప్పుడు కూడా టైం వేస్ట్ చేసుకోకండి. ఇంగ్లీష్ మూవీస్ విత్ సబ్ టైటిల్స్, మంచి ఇంగ్లీష్ మూవీస్ ఉంటాయి, కావాలంటే నేను రికమెండ్ చేస్తాను, అవి కరెక్ట్గా ఫాలో అయిపోండి. కింద సబ్ టైటిల్స్ని చూస్తూ బయటికి గట్టిగా చెప్తుంటే సరిపోద్ది. మీకు అంతకు మించిన ప్రాక్టీస్ అవసరం లేదండి చెప్పాలంటే. సో ఫస్ట్ నా కంటెంట్ ప్రాక్టీస్ చేయండి, ఇంగ్లీష్ మూవీస్ విత్ సబ్ టైటిల్స్, ఇంతకు మించి అవసరం లేదు. మీరు నా లైవ్ అటెండ్ అయినా అవ్వకపోయినా మీరు 6 months to 1 yearలో సూపర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది మీకు. ఓకేనా. సో నెక్స్ట్, ఓరల్ ప్రాక్టీస్ ఈజ్ రియలీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఏదైనా వర్క్షీట్ చేసేటప్పుడు కూడా బ్లైండ్గా ఇక్కడ ఇది అనుకుంటే వెళ్తే కుదరదు, లోపల చదువుకుంటే రాదు. మీరు బయటికి చెప్తేనే మీ బ్రెయిన్కి మీ టంగ్కి ఒక కోఆర్డినేషన్ ఉంటుంది, అది ఎంత స్ట్రాంగ్ అయితే మీరు అనుకున్నట్టు మాట్లాడగలుగుతారు. ఓరల్ ప్రాక్టీస్ ఈజ్ రియల్ వెరీ ఇంపార్టెంట్. ఓరల్ ప్రాక్టీస్ విత్ ప్రాపర్ మాడ్యులేషన్ అండ్ ప్రొనౌన్సియేషన్. ఓకేనా. సో నెక్స్ట్, ఎప్పుడు కూడా రైట్ టీచర్ దొరికితే మనకి, రైట్ ప్రాక్టీస్ కనుక మనం చేస్తే, నిజంగా కమిట్మెంట్ మనకు ఉంటే ఖచ్చితంగా మనకి ఇంగ్లీష్ మాట్లాడడం వస్తుంది. ఎవ్వడు దీన్ని ఆపలేడు. ఇంగ్లీషే కాదండి, మనం ఏది నేర్చుకోవాలన్నా కమిట్మెంట్ ఈజ్ రియలీ వెరీ ఇంపార్టెంట్. కమిట్మెంట్ లేకుండా మనకి ఇది చేయాలి అది చేయాలి, మనకి ఇది రావాలి అది రావాలంటే ఎలాగండి? చాలామంది చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటారు, ఇదే ప్రాబ్లం. ఓకే, సో మీకు నిజంగా నేర్చుకోవాలని ఉంటే ముందు నా కంటెంట్ చూడండి, ఎవరితో అయినా కంపేర్ చేయండి. అందరికన్నా నేను బాగా మాట్లాడడం నేర్పించగలను అని మీకు అనిపిస్తే వెంటనే జాయిన్ అయిపోండి. నేను మళ్ళీ చెప్తున్నాను, చాలా చోట్ల మెయిన్ ట్రైనర్ కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు ఇవ్వరు, కానీ నేను మీకోసం ఇంత చేస్తున్నానంటే నా కమిట్మెంట్ అర్థం చేసుకోండి. ఎనీవే, నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్. సీ యూ అగైన్.